ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనము. ప్రజలారా, భక్తుడైన దావీదు విధముగా అంటున్నాడు, దేవా, నీవు నన్ను పచ్చిక గల చోట్లలో పరుండజేయుచున్నావు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నావు అని. ప్రజలారా, మన దేవుడు మన ప్రధాన కాపరి. ఆయనే మనల్ని నడిపించు దేవుడు. మన చెయ్యి పట్టుకొని ఆయన ఆలోచన మనకు చెప్పి మనల్ని ఆయన త్రోవలో నడిపించే దేవుడు. మార్గ మధ్యలో ఆటంకములు, ఎత్తులు, లోతులు ఉన్నా, రాళ్ళు రప్పలు ఉన్నా వాటిని సరళము చేసి మనల్ని నడిపించును. మనము నడువలేని స్థితిలో మన ప్రభువు మనల్ని ఎత్తుకొని నడిపించును. అయితే మందలోని గొర్రెలు సమ్మతించి కాపరి మాట విని నడిస్తే అవి కాపరి తీసుకుని వెళ్ళే గమ్యమును చేరును. అలాగున సమ్మతించక మొండికేసి రాక ప్రక్కచూపులు ప్రక్కతోవలు పట్టితే అవి తప్పిపోవును. అలాగుననే మనము కూడా సమ్మతించి మన ప్రభువుకు మన జీవితమును అప్పగించి మన త్రోవలు అప్పగించుకుంటే ఆయన ఆలోచన చేత మనల్ని అంతము వరకు గమ్యమునకు అనగా పరలోక రాజ్యమునకు నడిపించును. అలాగున కాక లోకపు వైపు ప్రక్కచూపులు పడితే మందలో నుండి మనము తప్పిపోవుదుము. అలాగున తప్పిపోయి ఎండిపోయిన జీవితాలు ఎన్నో ఉన్నవి, మరికొన్ని విసిగిపోయిన జీవితాలు ఎన్నో. ఎటువంటి ఆశ లేక మరలా నా జీవితము చిగురించునా, నేను పోగొట్టుకున్నవి తిరిగి నేను పొందుకొందును అని ఏమాత్రము ఆశ లేని, నిరీక్షణ లేని ఎండిపోయిన బ్రతుకులు ఎన్నో ఉన్నవి. వారి క్షేమమునకు ఆధారము ఏమిటో తెలియక, ఎక్కడి నుండి వారికి మేలు కలుగునో తెలియక వాడిపోయి అభివృద్ధి లేని జీవితము కలవారు ఎందరో ఉన్నారు. ఆనాడు విధవరాలికి ఉన్న ఏకైక కుమారుడు తాను కూడా చనిపోయిన తరువాత ఇక ఆమె జీవితంలో ఏ ఆధారము లేదు, నిరీక్షణ లేదు. చనిపోయిన కుమారుడు తిరిగి రాడని ఆమెకు తెలియను. జీవితము వాడిపోయెను. ఆనాడు సారేపేతులో ఉన్న స్త్రీ, ఆమెకు కూడా కరువే. ఆమెకు ఆమె కుమారునికి చేయుటకు మాత్రమే ఆమె దగ్గర పిండియు నూనెను ఉన్నది. ఇక జీవితంలో బ్రతుకుటకు ఆమె దగ్గర ఏమీ లేదు, ఆధారము లేదు, క్షేమము లేదు. అయితే దేవుడు వీరిద్దరి జీవితంలో ఆశ్చర్యకార్యములు జరిగించెను. పోయిన తన కుమారుని ఇచ్చి ఆ విధవరాలని సంతోషపరిచి పోగొట్టుకున్న కుమారుని దయచేసి క్షేమాన్ని అందించెను. సారేపేతు స్త్రీకి సమృద్ధిగా ఆహారము దయచేసి ఎన్నడూ కరువు రాకుండా ఆమెను ఎండిపోయిన జీవితంలో నుండి సమృద్ధి గల జీవితంలోనికి నడిపించెను. ఇలాంటి క్రియలు మన దేవుడు ఎన్నో జరిగించెను. ప్రజలారా, జీవితంలో కలవరాలు, అశాంతి, అలల వంటి ఆటుపోట్లు వంటి పరిస్థితులు ఉండును. ఎలాగునైతే ఆనాడు శిష్యులు గొప్ప గాలి వాన తుఫాన్ల చేత వారి దోణి కొట్టబడుచున్నప్పుడు వారు భయపడి కలవరపడిరి, కంగారుపడిరి. అలజడిలో చిక్కుకొని పోయినప్పుడు ఎలాగునైతే ప్రభువు లేచి వారి మధ్యన నిలిచి ఆ గాలిని, ఆ సముద్రమును గద్దించినప్పుడు, ఆ అలలను గద్దించినప్పుడు అవి నిమ్మలమాయెనో, శాంతికరంగా ఆ జలములు మారేనో, మన దేవుడు కూడా మన ఆటుపోట్లు, తుఫాన్ల వంటి స్థితుల నుండి మనల్ని విడిపించి శాంతికరమైన, ప్రశాంతమైన జీవితమును మనకు దయచేయును. ఎండిపోయిన జీవితము గల వారిని పచ్చిక గల, సమృద్ధి గల, సస్యశ్యామలము వంటి చోట్ల వలె అట్టి జీవితములను ప్రభువు మార్చును. మన క్షేమాధారము మన ప్రభువే. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. అలజడులు కలిగిన మా బ్రతుకులను, అలసిపోయిన మా ప్రాణములను, ఎండిపోయిన మా జీవితాలను సేద తీర్చే దేవా, నెమ్మదినిచ్చే ప్రభువా, సమృద్ధిని అనుగ్రహించే కృపగల దేవా, మీకు స్తోత్రములు తండ్రి. మేము ఏ పరిస్థితిలో ప్రవేశించినా, ఏ అపాయమునకు భయపడక మా దేవుడు మాకు తోడయ్యున్నాడు. ఆయన మమ్మల్ని విడిపించి నడిపించే దేవుడని విశ్వసించి మీ మీద ఆధారపడి శాంతి సమాధానములతో మేము ధైర్యంగా జీవించుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్.